మ్యాట్రస్ ఎంత అండి, సాఫ్ట్ ఉందా లేదా చూసుకుంటాం, అంతే అయిపోయింది. ఇంతకంటే నాకేం తెలియదు కదా. అట్లాంటి పర్సన్కి వచ్చి నేను ఈ లాటెక్స్ యూజ్ చేస్తున్నా, ఈ లేయర్స్ యూజ్ చేస్తున్నా, వాడికి ఏం అర్థం అవుతుంది, వాడికి ఏం తెలుస్తుంది? కస్టమర్ చూడాల్సిన ఏంటంటే లోపల ఏం పెడుతున్నారు, అది ఎన్ని ఇంచెస్ పెడుతున్నారు, అది ఎంత డెన్సిటీ పెడుతున్నారు, మనకు లోపల ఏదే స్టఫ్ ఇస్తున్నారు అనేది చూడాలి. దానికంటే ప్రైస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఇదే రీబౌండెడ్ వేసి 65 డెన్సిటీ వేసి ఒక 20,000 ఇస్తున్నారు అనుకోండి, నా దగ్గర ఇదే రీబౌండెడ్ వేసి 90 డెన్సిటీ లాటెక్స్ వేసి 28,000. సో 8,000 ఎందుకు పరకు వచ్చింది బై అంటే లాటెక్స్ లో వచ్చింది. సో డెన్సిటీ బట్టి కస్టమర్ తెలియదు కదా, లాటెక్స్ అంటే లాటెక్స్ అని అనుకుంటాడు, కానీ దీంట్లో డెన్సిటీస్ ఉంటాయనే విషయం తెలియదు. ప్రైస్ వేరియేషన్స్ చూసుకుంటే ఒక బ్రాండ్ వచ్చి ఒక ప్రైస్ చెప్తుంది, ఇంకో బ్రాండ్ వచ్చి ఇంకో ప్రైస్ చెప్తుంది. 30,000లో నాకు లాటెక్స్ వస్తుంది, దీన్ని ₹1,00,000 అమ్ముతున్నారు వాళ్ళు. ఎందుకు అమ్ముతున్నారు? బ్రాండింగ్ ఉంది, అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది, డీలర్ ఉంటుంది, డిస్ట్రిబ్యూటర్. వీళ్ళందరూ స్కిప్ చేసి నేనే మీకు మ్యాట్రస్ ఇచ్చేస్తాను, నాకు 30,000 ఇవ్వండి అని చెప్పేసి స్టార్ట్ చేస్తాను. ఓవరాల్ టర్న్ ఓవర్ ఎంత ఉంటుంది బ్రో ఈ మ్యాట్రస్ బిజినెస్ లో? టర్న్ ఓవర్ అంటే ఇప్పుడు ప్రెసెంట్ మేము చేసేది అయితే ఒక 60 lakhs మంత్లీ చేస్తున్నాము. ఒక మ్యాట్రస్ కి ఇంత బిజినెస్ ఉంటుందా? దాంట్లో వాడే మెటీరియల్స్, ఈ రా మెటీరియల్స్ మీకు మాత్రమే తెలుస్తుంది. అక్కడ నుంచి ప్రొక్యూర్ చేస్తాం, ఎట్లా ప్రొక్యూర్ చేస్తాం, క్వాలిటీ ఏంటి మొత్తం మీకే తెలుస్తుంది. ఆ మ్యాట్రస్ మనం రెడీ చేయకుండా రా మెటీరియల్ పెట్టేసాం, అంటే ఇంగ్రీడియంట్స్ పెట్టేసి నువ్వే కుక్ చేస్తావు. లేయర్ కి ఏమైనా డిఫరెన్సెస్ ఉంటాయా? ఉంటాయి, చాలా డిఫరెన్స్ ఉంటాయి. ఈ ఫోమ్ లేయర్స్ కానీ లాటెక్స్ లేయర్స్ కానీ నా బ్యాక్ కి ఎంత సపోర్ట్ ఇస్తుంది నాకు? ఐసోలేషన్ మోషన్ అంటారు దాన్ని. అంటే ఏంటంటే మనకి హెడ్ దగ్గర ఒక వెయిట్ ఉంటుంది, షోల్డర్ దగ్గర వెయిట్ ఉంటుంది, హిప్ దగ్గర ఒక వెయిట్ ఉంటుంది, లెగ్స్ దగ్గర ఒక వెయిట్ ఉంటుంది. వెయిట్ ప్రకారం మ్యాట్రస్ ఎగ్జాక్ట్ షేప్ తీసుకుంది లాటెక్స్ అనేది.